అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఏపీ బ్లోజమ్స్ పేజ్ నెంబర్ 88. యాక్చువల్‌గా ఇది సెమిస్టర్ 2కి సంబంధించింది. 7th క్లాస్‌లో సెమిస్టర్ 2. ఒకవేళ మీ దగ్గర పీడీఎఫ్ కనుక సాఫ్ట్ కాపీ ఫోన్‌లో గనక ఉన్నట్లయితే మీరు 16వ పేజీలో ఈ లాంగ్వేజ్ గేమ్‌ని చూడవచ్చు. ఇక్కడ మనకేందంటే ఇవి వొకాబులరీని డెవలప్ చేయడానికి, పిల్లలకి ఒక రకమైన ఆసక్తిని కలిగించడానికి ఈ లాంగ్వేజ్ గేమ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు కూడా చూసాం. వర్డ్ మ్యాప్ కానివ్వండి, ఆ తర్వాత క్రాస్‌వర్డ్ పజిల్ కానివ్వండి, ఇప్పుడు లాంగ్వేజ్ గేమ్ ఇలాంటివన్నీ కూడా చాలా ఆసక్తిని రేపుతాయి. ఇక ఈ విషయాలను చూస్తే అన్నీ కూడా మొదట ఆర్‌టి ఇచ్చారు. ఇక మిగతాయన్నీ ఆర్ట్ అని ఇచ్చారు. ఇవి ఏందంటే దీనికి సంబంధించిన అర్థాన్ని ఇచ్చారు. మనం ఆ పదాన్ని కనుక్కొని అక్కడ ఈ యొక్క ప్లేస్‌లో ఒకటి ఉంది కదా! అంటే ఒక లెటర్ మిస్ అయినట్టు. ఇక్కడ కూడా ఒక లెటర్ మిస్ అయినట్టు. ఇక్కడ 2 లెటర్లు. ఆ విధంగా ఆ లెటర్లు ఏవైతే మిస్ అయిన లెటర్‌లను గనక రాస్తే ఈ అర్థం అనేది రావాలి. మొదటిది చూద్దాం. క్రియేటివ్ వర్క్ ఆర్ స్కిల్. క్రియేటివ్ వర్క్ గాని స్కిల్ అంటే ఒక నైపుణ్యం అది. ఏంటిది? ఆర్‌టి ఒకటే పెట్టాలి. ఒక లెటర్ పెట్టాలి. ఒక అక్షరం పెట్టాలి. ఒక అక్షరంతో మనకి ఇక్కడ మనకు చూసుకుంటే జనరల్‌గా ఎప్పుడైనా సరే ఈ విధంగా హల్లులు 2 ఉన్నాయనుకోండి. అసలు ఒక అచ్చు లేకుండా రావడం అనేది చాలా కష్టం అండి. ఓ పదం అనేది ఒక అచ్చు లేకుండా ఏర్పడదు. అచ్చులు ఏమున్నాయి? ఏఈ, ఐఓయూనే ఉన్నాయి. అందులో మనం ఏ పెడితే చాలు ఇక్కడ ఆర్ట్ అయిపోతుంది. మిగతా ఏఈ కూడా అంతగా రావు. హల్లులు అచ్చంగా హల్లులు ఉన్నాయి ఏవి ఉండదు. మీరు ఎక్కడైనా తీసుకోండి. ఇప్పుడు పీస్ ఉంది. ఐ అనేది ఉంది. ఈ ఉంది. ఈ అచ్చులు. మిగతా పీసీ అనేవి 2 ఉన్నాయి. కాబట్టి అది గమనించండి. ఎప్పుడు హల్లులతో ఒక పదం అనేది ఏర్పడదు. ఉన్న వెరీ రేర్ కేసు ఎక్కడైనా 1, 2 ఉండొచ్చు తప్పించి ఎక్కువ ఉండదు. ఖచ్చితంగా అచ్చు ఉండాల్సిందే. ఆర్ట్ అనమాట. ఆర్ట్ అంటే క్రియేటివ్ వర్క్, స్కిల్. తర్వాత పోర్షన్ ఆర్ పీస్. పోర్షన్ అంటే భాగం. పీస్ అంటే ముక్క. ఏమంటారు? పోర్షన్ని కానీ పీస్ని అంటే ముక్క అనేదాన్ని ఆర్ట్ ఒక్క లెటర్తో ఈ అర్థం రావాలి. పోర్షన్ అని పీస్ అని రావాలి. ఏంటది అవుతుందంటే పార్ట్ అనమాట. పిఏఆర్టీ. పార్ట్ అంటే భాగము, ఒక ముక్క. వేర్ ఈజ్ మై పార్ట్? పార్టీషన్ అంటారు. పార్టీషన్ అంటే ఆ భాగాన్ని విడిగా చేయడం అనమాట. తర్వాత ఇది కూడా ఆర్ట్ అని ఉంది. 2 లెటర్లు మిస్ అయినాయి. యూజ్డ్ ఫర్ డ్రాయింగ్ ఏ బిగ్ పిక్చర్. ఒక పెద్ద బొమ్మ గీయాలి. గీయాలి అంటే ఏం ఉపయోగిస్తాం? మనకు తెలిసిందే. జనరల్‌గా ఒక బొమ్మ గీయాలి అంటే మన చిన్న నోట్స్‌లోకి పెద్ద బొమ్మ గీయాలన్నాడు. బిగ్ పిక్చర్ పెద్ద పిక్చర్. వాటికి ఏం వాడతాం? చార్ట్ వాడతాం. తెల్లగా ఉండే చార్టో లేకపోతే రకరకాల కలర్స్ ఉంటాయి. ఆ కలర్ చార్ట్‌ని తెచ్చి మనం గీయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇది కూడా ఆర్టే. 3 లెటర్లు మిస్ అయి ఉన్నాయి. ఏ కార్ట్ దట్ ఈజ్ డ్రాన్ బై యాన్ ఆక్స్. అంటే ఒక ఎద్దు చేత లాగబడుతుంది ఈ కార్ట్ అనేది. ఏంటది? అంటే ఎద్దుల బండి. ఎద్దు చేత లాగబడేది ఎద్దుల బండి. కాబట్టి ఎద్దుల బండి ఏమంటారు? ఆక్స్ కార్ట్ అంటారు. అంటే ఎద్దుల బండి. తర్వాత స్టార్టింగ్ యాన్ ఇంజిన్ అగెయిన్. అగెయిన్ అంటే మరలా. దేన్ని స్టార్ట్ చేయాలి? ఇంజిన్ని. ఏమంటారు? రీస్టార్ట్ అంటారు. స్టార్ట్ చేశారు ఒకసారి. అగెయిన్ అనే దానికి రీ అనే ప్రిఫిక్స్ వాడతాం. ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ ద కంప్యూటర్ కానివ్వండి. మన ఫోన్లో కూడా స్విచ్ ఆఫ్ ఉంటుంది, షట్ డౌన్ కానీ స్విచ్ ఆఫ్ కానీ ఉంటుంది, రీస్టార్ట్ ఉంటుంది. రీస్టార్ట్ అంటే ఏంది? మరలా ఒకసారి ఏం చేయాలి? మరలా ఒకసారి ఆఫ్ అయిపోయి మరలా ఆన్ అవుతుంది. అదే రీస్టార్ట్. తర్వాత బీట్ త్రూ క్లెవర్నెస్ అంటే తెలివితో కొట్టడం అనమాట. ఎన్ని పదాలు? ఎన్ని అక్షరాలు? 1, 2, 3, 4, 5. తెలివితో ఒకళ్ళ తెలివిని మన తెలివితో కొట్టడం అనమాట. ఏందంటే అది అవుట్ స్మార్ట్ అనమాట. అంటే వాడి స్మార్ట్నెస్ని మన స్మార్ట్నెస్తో ఓడించడం. ఏటి ఎన్ని? 3, 5. 5 ఉన్నాయి కదా. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ డయాగ్రామ్. ఓ బొమ్మ గీస్తాం.
దేని బొమ్మ? ప్రాసెస్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి ఇలా జరుగుతుంది, ఇలా కాకపోతే ఇలా జరుగుతుంది. దీన్ని ఆ పద్ధతిని ఏంటంటే డయాగ్రామ్, ప్రాసెస్ ఆఫ్ డయాగ్రామ్, ఫ్లో చార్ట్ అంటారు దాన్ని. ఫ్లో చార్ట్ జనరల్గా మనకి మ్యాథ్స్లో వస్తుంటాయి, తర్వాత సైన్స్లో తయారీ చేయు విధానము అనే దాంట్లో దీని తర్వాత ఇలా, దీని తర్వాత ఇది వస్తుంది, బై ప్రొడక్ట్ అయితే ఇది వస్తుంది, ఇలా జరగకపోతే అలా జరుగుతుంది అనేసి ఇది ఫ్లో చార్ట్ అనమాట. నెక్స్ట్ డియరెస్ట్ టు హార్ట్. డియరెస్ట్ టు హార్ట్ని ఏమంటాం? తెలిసిందే, స్వీట్ హార్ట్ అంటాం. స్వీట్ హార్ట్, డియరెస్ట్ టు హార్ట్, స్వీట్ హార్ట్. ఇదండి లాంగ్వేజ్ గేమ్. ఆ తర్వాత మనం పేజ్ నెంబర్ 90 అండి, సెమ్ 2 సంబంధించింది. మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే 18వ పేజీ చూస్తే మీకు సెమ్ 2 సెమిస్టర్ 2 సంబంధించి 18వ పేజీ అప్రిషియేషన్ కింద ఏంటంటే రైమింగ్ వర్డ్స్ని మ్యాచింగ్ చేయమన్నారు. అప్రిషియేట్ చేయడం అంటే ఇప్పుడు జనరల్గా ఒక పోయం చదివిన తర్వాత దాంట్లో తెలుగులో చివర్లు అన్ని సమాన పదాలు వస్తున్నాయి అనుకోండి, సమానంగా శృతి కలిగించేయి. సపోజ్ చూడండి, డే, గే. డే అంటే పగలు, గే అంటే సంతోషం అని అర్థం. గే, GAY, గే అంటే సంతోషంగా ఉండడం. ఇప్పుడు ఈ పదాలు ఒకే రకంగా వస్తున్నాయి అనుకోండి, ఏంటంటే ఒక రకమైన మ్యూజిక్ ఉంటుంది. వైల్డ్, వైల్డ్కి చైల్డ్, చూసారా? వైల్డ్, చైల్డ్ అంటే ఐల్డ్ కలుస్తుంది. అట్లానే నైట్ చూడండి, నైట్, బ్రైట్, BRIGHT, బ్రైట్. చూడండి, ఐట్ కలుస్తున్నాయి. తర్వాత గ్రీన్, గ్రీన్కి క్వీన్కి. ఇవే రైమింగ్స్. దీన్ని అప్రిషియేట్ చేయడం అంటే అరే మెచ్చుకోవడం, కరెక్ట్ భలే వచ్చిందే అనేసి. తర్వాత స్టిల్, చిల్, ఈ రకంగా. క్లౌడ్, ష్రౌడ్. ఈ విధంగా మనకేందంటే ఆ పదాలన్నీ కూడా చాలా సోనరస్, లేకపోతే ఒకే రకంగా పలకడం, రైమ్ అవడం, రైమింగ్. డే, గే, వైల్డ్, చైల్డ్, నైట్, బ్రైట్, గ్రీన్, క్వీన్, స్టిల్, చిల్, క్లౌడ్, ష్రౌడ్. ఇవండి రైమింగ్ వర్డ్స్. అండ్ మనం ఫస్ట్ లాంగ్వేజ్ గేమ్ ఒకటి చూసాం, ఆ తర్వాత రైమింగ్ వర్డ్స్కి సంబంధించి మ్యాచింగ్ని మనం చూసాం.